హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడు మనం అయితే భీమవరం నుంచి విజయవాడకి అప్ అండ్ డౌన్ చూసుకుంటే 200 ఉంది, 200+ ఉంది. సో మనం భీమవరం నుంచి చూస్తున్నారు కదా, సైకిల్ పైన అయితే బయలుదేరాను. నేను ఇంకొక బ్రదర్ ఉన్నాడు, యేసు అని చెప్పేసి, అండ్ ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు భీమవరం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో చూద్దాం. అప్పుడు ఈ సైకిల్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు, పద్దాక చైన్ ఊగిపోతుంది, అండ్ అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా గాలి లేదు. యాక్చువల్లీ సైకిల్ లేదు కదా నాకు, సో ఈ సైకిల్ ఆ బ్రదర్దే అనుకుంటా. సో తనే ఇచ్చాడు. సో తను ఫ్రంట్ వెళ్తున్నాడు, నేను వెనకాల ఉన్నా. చాలాసార్లు సైకిల్ అయితే చైన్ ఓడిపోయింది. సో చూద్దాం ఈరోజు ఈ సైకిల్తో ఎన్ని స్టంట్లు ఉంటాయో మనకి. సైకిల్ ఎందుకో రన్నింగ్లో తేడా వచ్చింది, గాలి తగ్గినట్టుంది. ఒకసారి చూద్దాం. స్టార్ట్ చేసిన కొంతసేపటికి గాలి తగ్గిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, చూడాలి ఒకసారి. సో చెప్పాను కదండి, స్టార్ట్ అయిన కొంతసేపటికి గాలి తగ్గిపోయిందని చెప్పేసి. గాలి లేదు, చైన్ కూడా ఊడిపోతుంది. మరి ఏంటిది, ప్యాచీ పడిందా ఏంటో అర్థం కావట్లేదు. మన బ్రో ఏమో తన ఫోన్ నా దగ్గరే ఉంది, మరి ఎక్కడి వరకు వెళ్ళాడో కూడా తెలీదు. నేను ఇదే రోడ్లో వెళ్తున్నానో కూడా నాకు తెలీదు. ఫోన్ తను నా దగ్గరే ఉండిపోయింది. సైకిల్ ఇక్కడ ఎక్కడైనా పెట్టి ఎవరిదన్నా బండి లిఫ్ట్ అడిగి వెళ్దామా అని చూస్తున్నా, చూడాలి. అండ్ మీరు చూసుకుంటే చూడొచ్చు, చెయ్యి అంతా చైన్ ఊడిపోతూనే ఉంది, చైన్ పెడతానే ఉన్నాను నేను. ఇప్పుడు చూస్తేనేమో గాలి కూడా తగ్గిపోయింది. ఏం చేసేదో అర్థం కావట్లేదు, తోసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ రోడ్లో అయితే ఇక్కడ సైడ్ని ఇక్కడ షాప్ ఉంది, అక్కడైతే సైకిల్ అయితే అక్కడ పెట్టాను అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదన్నా బండి లిఫ్ట్ అడిగి మన బ్రో దగ్గరికి వెళ్ళి కలవాలి. పాపం తన ఫోన్ నా దగ్గరే ఉండిపోయింది, తనకు మొబైల్ ఇచ్చేయాలన్నమాట ఇప్పుడు. సో వెళ్ళి మొబైల్ ఇచ్చేద్దాం ఏదన్నా బండి అడిగి. యాక్చువల్లీ మనకి సైకిల్ లేదు, అదే వచ్చింది ప్రాబ్లం. మొత్తం ఈ చేతికున్న ఆయిల్ అంతా కూడా మొబైల్ పౌచ్కే పట్టేసింది డార్క్గా. సో ఈ బండి అయితే వచ్చింది, బ్రదర్ని లిఫ్ట్ అడిగాను. సో అడిగి ఫ్రెండ్ బ్రదర్ దగ్గరికి వెళ్తాం. ఇక అన్న బాయ్. అక్కడే ఒక టిఫిన్ షాప్ దగ్గర పెట్టేశా అనమాట. నేను అదే దాని గురించే. సో బ్రో అయితే స్టార్ట్ అవుతున్నాడు, మనం మళ్ళీ భీమవరం వైపు లిఫ్ట్ ఎక్కి వెళ్తాం అనమాట. సో మళ్ళీ సైకిల్ని ఇంటికి తీసుకెళ్ళి పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ మనం బండి తీసుకుని బయలుదేరాలి. ఇక్కడ ఒక బ్రదర్ కనిపిస్తే బ్రదర్ నేను లిఫ్ట్ అడిగాను, భీమవరం వరకు ఇచ్చారు. హాయ్ చెప్పండి, మీ పేరు? సో ఇప్పుడు మనం అయితే ఆ ఫ్రెండ్ బండి అయితే దిగేసానండి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను మళ్ళీ డిఎన్ఆర్ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నా. మా బావకి కాల్ చేశాను. ఇది చూడొచ్చు కదా, డిఎన్ఆర్ కాలేజ్ మొత్తం మీ అందరికీ తెలిసే ఉంటుంది భీమవరం వాళ్ళకి. బావకి అయితే కాల్ చేశానండి, తను వస్తారు. వచ్చిన తర్వాత నేను ఆ బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర నా బండి ఉంది, అక్కడికి వెళ్ళి బండి తీసుకుని నేను బండి మీద వెళ్తాను అనమాట వెనకాలే. సో చూద్దాం. ఇక్కడ ఫ్రంట్లో చూడొచ్చండి, మీకు కనిపిస్తుంది కదా, అది డిఎన్ఆర్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడైతే నేను బయలుదేరానండి మళ్ళీ బైక్ మీద. బ్రదర్ అయితే విజయవాడ తను సైకిల్ మీద వెళ్తున్నాను, నేను బైక్ మీద అయితే బయలుదేరాను. సో చూద్దాం, నేను బైక్ మీద వెళ్తూ ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్తాను. మరి ఏం చేయలేం కదా, సైకిల్ లేనప్పుడు. అంటే నాది మిస్టేక్ ఉందండి, సైకిల్ లేదు. బట్ తను సెట్ చేస్తా అన్నాడని చెప్పేసి నేను ఓకే అన్నా. బట్ సైకిల్కి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని ముందే తీసుకోవాలి కదా, సో అందుకే మనం దెబ్బైపోయాం. సైకిల్ కండిషన్ కూడా అసలు బాగాలేదండి. సో అందుకే ఇంకా ఎలాగా బ్రదర్కి మాట ఇచ్చాం కదా, సో అందుకని చెప్పి నేను బైక్ పైన వెళ్తున్నాను. సో చూద్దాం, దానికి బాడీ ఎక్కడి వరకు వెళ్ళాడో కూడా తెలియదు, నీకు కాల్ చేయలేదండి. అలాగే ఎప్పుడో బైక్ వాళ్ళ ఇంటికి తీసుకున్నప్పుడు కాల్ చేశానంటే. చూద్దాం ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడండి. నేను ఇందాక ఈ ఊరు దగ్గర ఆ బ్రదర్ని అయితే నేను లాస్ట్గా కలిసిందండి. ఇక్కడి నుంచే మళ్ళీ ఈ ఊరు నుంచి నేను బ్యాక్ వెళ్ళాను భీమవరంకి. సో చూద్దాం
ఇప్పుడు ఆ బ్రదర్ ఏ ఊరు వరకు వెళ్ళాడో కూడా నాకు ఐడియా లేదు. సో ఇలా వెళ్తూనే ఉన్నా అనమాట. ఈ ఊరి పేరు వచ్చేసి గొల్లవాని తిప్పండి. అండ్ మనం ఈ ఊరిని చూడొచ్చు. ఇదే రోడ్లో పేరుపాలెం ఆ రోడ్ అనమాట. మనం లాస్ట్ వీడియోలో పేరుపాలెం వెళ్ళాం కదా, సో ఆ రోడ్డే ఇది. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నేను మనం ఎటు డైవర్షన్ తీసుకోవాలనేది. ఇదేనండి కొత్త రోడ్ అయితే పోస్తారు ఇక్కడ. మనం లాస్ట్ టైం పేరుపాలెం బీచ్కి వెళ్ళినప్పుడు అయితే ఇది రోడ్ అసలు ఏం బాగాలేదనమాట. సో ఇప్పుడైతే రోడ్ అయితే పోస్తారు మొత్తం అంతా. సో ఈ రోడ్డుకి వెళ్తే మనం పేరుపాలెం బీచ్ అటు నర్సాపురం వైపు వెళ్తామండి. అండ్ ఇటు వెళ్తే చూసుకోవచ్చు మీరు బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, ఒంగోలు అనమాట. సో ఈ రోడ్లో మనం వెళ్దాం. ఈ రోడ్లో మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ భవానీలు కూడా విజయవాడకి నడిచి వెళ్తున్నారు. మీరు ఫ్రంట్లో కూడా చూడవచ్చు. మనం మాట్లాడిద్దాం వాళ్ళని. సో చూద్దామండి భవానీలు ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి. వాళ్ళు విజయవాడ వెళ్తారు. హాయ్ భవానీ. జై భవానీ. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఎన్ని రోజులు అవుతుంది మొదలు పెట్టారు? 2 కిలోమీటర్లు. ఇంకొక 2 రోజులు పడుతుంది అంటారా? సరే, అందరికీ జై భవానీ. లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి. మనం లాస్ట్ టైం ఇదే రోడ్లో మీకు చూపించాను, అప్పుడు సరిగ్గా చూపించలేకపోయాను అనమాట వీడియో. అండ్ ఇప్పుడు చూడండి క్లైమేట్ కూడా భలే ఉంది. బట్ నాకు ఒకటే బాధ ఏంటంటే సైకిల్ పైన రైడ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను, అది అవ్వలేదు. బట్ ఇలా బైక్ పైన వెళ్ళాల్సి వస్తుంది. ఆ బ్రదర్ కూడా యేసు బ్రో కూడా ఇంటి నుంచే వెళ్ళాడు. మనకి ఇంకా ఎక్కడ తగలలేదండి, ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి. నాకు తెలిసి ఒక 30 కిలోమీటర్స్ ప్లస్ వెళ్ళి ఉంటాడేమో. ఫ్రంట్లో మీకు టెంపుల్ కనిపిస్తుందా? భలే ఉంది కదా. ఈ ఊరు వచ్చేసి లాసరీ అనమాట అండి ఊరి పేరు. ఇది NH 216 రోడ్ నెంబర్. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే, మామూలుగా లేదు, మాటల్లో చెప్పలేము అనమాట. చాలా బాగుంది మొత్తం అంతా. అసలు ఇంకా మాటలు లేవండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎలా వర్ణించాలో కూడా తెలియదు. ఈ ఊరు పల్లెపాలెం అన్నమాట. మళ్ళీ ఒకసారి చూడొచ్చండి. ఇక్కడ మచిలీపట్నం వచ్చేసి 51 కిలోమీటర్స్, రేపల్లె 93 కిలోమీటర్స్, విజయవాడ 120 కిలోమీటర్స్, బాపట్ల 140, ఒంగోలు 213. సో రేపల్లె జామకాయ గుర్తొస్తుంది నాకు రేపల్లె ఊరు విన్నప్పుడల్లా. అప్పుడు మంగళగిరిలో నేను పాదయాత్ర వీడియోలో మంగళగిరిలో తీసుకున్నానండి జామకాయ. నాకు ఇప్పటికీ మెమరబుల్. అది చాలా స్వీట్గా ఉంది జామకాయ అయితే. సో నాకు ఈ రైడ్ చేస్తుంటే ఇప్పుడు నేను ఇంతకుముందు పాదయాత్ర చేసిన అనుభవాలన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు భవానీల్ని చూశాను, వీళ్ళందరితో మాట్లాడా. చాలామంది భవానీలు వెళ్తున్నారండి ఇటువైపు ఇలా పాదయాత్ర చేసుకుంటూ. చాలా అద్భుతంగా ఉంది. క్లైమేట్ నిజంగా సూపర్ ఉంది. ఎండ లేదు, మబ్బులు, చల్లగా గాలి, వాతావరణం అయితే చాలా బాగుంది. మనం ఎప్పుడు ఎలాంటి రైడ్ చేసినా క్లైమేట్ సహకరిస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే మనం లక్ష్మీపురం అన్నమాట ఈ ఊరి పేరు వచ్చేసి. నేను ఈ లక్ష్మీపురం దాటి ఈ రోడ్లో ఇలా మచిలీపట్నం బంటుమిల్లి వెళ్ళే రోడ్లో రావడం అయితే మొదటిసారి అండి. ఎప్పుడైతే రాలేదు మనం ఈ రోడ్లో ఎప్పుడు కూడా. సో ఇప్పుడు వస్తున్నాం అనమాట ఫస్ట్ టైం. నేను ఒంగోలు బోర్డు చూసి చాలా రోజులైంది, ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుంది అనమాట మన పాదయాత్ర కంప్లీట్ చేసుకుని.
చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే, చుట్టూ కూడా పచ్చటి పొలాలు. నాకు ఇటుపక్క ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయని నాకు అసలు నిజంగా తెలియదండి, ఇప్పుడే చూసాను నేను. చాలా బాగున్నాయి ప్లేసెస్ అయితే. ఇంకా మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను ముందుకెళ్ళిన తర్వాత, బాగుంటాయి కదా అన్నీ. మాట్లం ఊరి పేర్లు భలే ఉన్నాయండి ఇటువైపు అయితే. కృత్తివెన్ను ఓకే సారీ, కృత్తివెన్ను ఊరు ఇటువే అనమాట. ఈ ఊర్లో అయితే చాలా చిన్న ఊర్లు అనుకుంటండి. ఇక్కడ చూసారా, చందాల దగ్గరగా ఉన్నాయి ఊర్లన్నీ. పేర్లు భలే డిఫరెంట్గా ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు ఇలాంటి పేర్లు వినలేదండి. మన ఈ సైడ్ ఉన్నాయని కూడా తెలియదు నాకు. ఫస్ట్ టైం వింటున్నా, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి. చిన్న చిన్న పల్లెటూర్లు అండి ఇవి కూడా, అన్నీ బాగున్నాయి. ఇప్పుడే ఇంకొక ఊరు క్రాస్ చేసామండి, పెన్నెప్ప అంట. పెన్నెమ్మనో సరిగ్గా కనిపించే చెట్టు ఉంది అక్కడ, దానివల్ల సరిగ్గా కనిపించలేదు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఊరి పేర్లు అయితే అసలు నిజంగా. ఇక్కడ చూడొచ్చండి, పెదపూట్లపూడి, పెదలంక, మూలలంక, కలిదిండి అంట. కలిదిండి కూడా మనం ఎక్కడో విన్నాం పేరు, నాకు ఆ పాదయాత్రలోనే అనుకుంటా గుర్తొచ్చింది. ఇక్కడ కూడా ఏదో ఒక ఉప్పుటేరు ఉందండి, ఇదంతా వెళ్ళి మనకి సముద్రంలో కలుస్తుంది అనుకుంటా మొత్తం. బహుశా నాకు తెలిసి ఇది అటు ఆ రోడ్లో మనకి ఆకువేడి మించి వెళ్ళే రోడ్లో కనిపించే ఉప్పుటేరు అనుకుంటాండి అది. సో చూడొచ్చు మళ్ళీ ఒంగోలు బంటుమిల్లి 16 కిలోమీటర్స్. ఇక్కడ ఈ ఊరు పేరు చూడండి, ఒంటిల్లు. భలే డిఫరెంట్గా ఉన్నాయి ఊరి పేర్లు అయితే. సీతనపల్లి. సో ఫైనల్గా అయితే నేను భీమవరంలో అయితే ఆ సైకిల్ని అక్కడ వదిలేసానండి, గొలవంతిప్పుడు అయితే. సో గొలవంతిప్పు దగ్గర అయితే సైకిల్ వదిలేసిన తర్వాత నేను అక్కడి నుంచి మళ్ళీ భీమవరం వెళ్ళి మా బావకి కాల్ చేసి, తెలిసిందే కదా మీకు అంతా చూశారు కదా వీడియోలో. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నేను ఇంటి దగ్గర నుంచి బైక్ వేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు బంటుమిల్లికి దగ్గరలో ఉన్నానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది కృత్తివెన్ను అనమాట, ఇక్కడైతే ఉన్నాను. లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి నిజంగా, చాలా బాగున్నాయి. అరటి చెట్లు పెద్ద పెద్దవి, అలాగే కాలువ, చల్లటి వాతావరణం, చాలా బాగుందన్నమాట. సో ఇక్కడి నుంచి మనం ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి. ఆ బ్రదర్ ఇంకా బంటుమిల్లి దగ్గర ఉన్నాడంట, సో అక్కడికి వెళ్దాం అయితే. I ran up a check, I might do it again. Enemies close, had me thinking they're friends. 10 toes down, I'll be free to the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years, I'm just waiting for the wins. I'm in debt to no one but the one who took my sins. I do it for real, there's no reason to pretend. If I do it once, I'll do it again. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything's on me, oh you know what? Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me, oh you matter what? Add it up, told her if it's all me, everything is on me, gon' back it up, matter what? Told ya I'ma do me, why you hating on me, it's not adding up. I do roll like a Mack truck, country heart, I might cop a farm and go act up. Lot of scars, I was cold-hearted, now I'm back up. ఇలా ఈ కాలువ పక్కన అరటి చెట్లు, ఇంత ఈ కాంబినేషన్ అయితే నేను ఇక్కడే చూస్తానండి ఫస్ట్ టైం. ఇలాగా మా సైడు మళ్ళీ గోదావరి దగ్గర అయితే చెట్లు అరటి తోటలు ఉంటాయి, బట్ ఇక్కడ చూడడం ఇదే ఫస్ట్ టైం ఇలా భీమవరం సైడ్కి అయితే. చాలా పొడవులు ఉన్నాయి, మీరు దారి పొడవునా అరటి చెట్లే మొత్తం అంతా చూసుకుంటే. మీకు ఆ ఫ్రంట్లో కూడా చూపిస్తా చూడండి, ఇక్కడి నుంచి జూమ్ చేసి చూసారా, అవన్నీ చెట్లే. రోడ్డుకి అటు ఇటు వైపు కూడా అరటి చెట్లు. All that other bull, it don't matter much. You only climb me, I put the ladders up.
I done doubled up on the workload. I think I fell in love with the bankroll. Pray up, get money, then we lay low. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me. ఇక ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఏదో ఓఎన్జీసీ వాళ్ళకి సంబంధించింది అనుకుంటా. చాలా హైట్గా ఉంది టవర్ అది. ఇప్పుడైతే మనం బంటుమిల్లికి రీచ్ అయ్యామండి. అటు పక్క కనిపిస్తుంది కొబ్బరి చెట్ల పక్క నుంచి అయితే బంటుమిల్లి ఊరు లోపలికి ఇంకో పాత రోడ్డు ఉన్నట్టుంది. ఇది కొత్త హైవే అనుకుంటా. సో మన ఊరు బయట నుంచి వెళ్తామేమో ఈ రోడ్లో. ఫస్ట్ టైం వెళ్తాం కదా ఈ రోడ్లో, నాకు అంత సరిగ్గా తెలియదండి ఇదంతా. I'm just doing me, everything is on me, oh you matter what. It's on me, everything is on me, get up. Told you I'ma do me, why you hating on me, it's not adding up. సో అక్కడ మీకు దూరంగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదండి, మరి కొబ్బరి చెట్ల మధ్య వస్తుంది, ఎందుకు చాలా పెద్ద మంటలు వస్తున్నాయి అక్కడ. మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటో మనకు తెలీదు, చాలా విపరీతంగా పెద్ద మంటలు వస్తున్నాయి అక్కడ. సో అది చూస్తున్నారు కదండి, మంటలు వచ్చాయన్నాం కదా ఇందాక, అది ఓఎన్జీసీకి సంబంధించింది, గ్యాస్కి సంబంధించిందంట. 24 hours నిత్యం అది వెలుగుతూనే ఉంటుందంట అక్కడ. అలాగా ఇన్ కేస్ అది కానీ ఆగితే మొత్తం బ్లాస్ట్ అయిపోద్దంట, నాకు ఈ స్వామి వాళ్ళు చెప్పారనమాట. సో చాలా విపరీతంగా వస్తుందండి ఫైర్ అక్కడ. అది Told you I'ma do me, why you hating on me, it's not adding up. సో ఇప్పుడైతే మనకి ఒక స్వామి కనిపించారండి, శబరిమల వెళ్తున్నారంట అమలాపురం నుంచి. సో ఈయన నాకు తిరుమల తిరుపతి పాదయాత్ర గ్రూప్లో మెంబర్ని కదా నేను. సో నేను ఫోటో చూసి గుర్తుపట్టానమాట. స్వామి శరణం స్వామి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళరండి, క్షేమంగా వెళ్ళరండి, సరేనా? సో మనం ఈ రైడ్లో ఫస్ట్ క్రాస్ చేస్తున్న టోల్ ప్లాజా అండి, ముంజలూరు టోల్ ప్లాజా అనమాట. ఫస్ట్ టైం అనమాట అండి మనం ఇటు ఈ రోడ్లో రావడం. సో నేను ఇప్పుడే ఆ బ్రదర్కి కాల్ చేశానండి. ఆ బ్రదర్ వచ్చేసి ఇప్పుడు టోల్ ప్లాజా చూశారు కదా, ఆ టోల్ ప్లాజా అయితే క్రాస్ చేశాడంట. సో చూద్దాం, మనకి దగ్గరలోనే ఉన్నాడు ఆ బ్రదర్ అయితే. సో త్వరగా ఆ బ్రదర్ దగ్గరికి అయితే వెళ్తామండి. ఏంటంటే మా నోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది వీడియో తీసుకున్నాను. యాక్చువల్లీ నేను కూడా సైకిల్ చేసుకుంటూ ఇప్పుడు రావాలని అనుకున్నాను కదా, బట్ రాలేకపోయాం. ఏం చేస్తాం, అన్నీ అనుకున్నట్టు అవుతాయేంటి, ఓ కదండి. సో ఎప్పుడే నాకు ఆ బ్రదర్ అయితే కనిపించాడు, యేసు. సో ఫ్రెండ్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు, మా నోట్ చూపిస్తాను చూడండి. బాగానే వచ్చేసాడు ఇక్కడ వరకు. నోట్
ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కనుక్కొని తెలుసుకున్నాం. అక్కడ మీకు ఫ్రంట్లో కనిపిస్తున్నాడు కదా, మనోడే అనమాట. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అవునవును, నాన్ స్టాప్గా మరి చేయలేదు కదా. సో ఇక్కడ బ్రదర్ అయితే ఆగాడండి, ఇక్కడైతే కోకోనట్ తాగుతున్నాడు. సో ఇక్కడ కొంతసేపు ఒక 5 minutes ఆగి చూడొచ్చండి. ఇదే సైకిల్ అనమాట. సో మనోడు ఇదే సైకిల్ మీద, బాగానే బరువు ఉంది సైకిల్ అయితే. చూద్దాం. హాయ్, మీ పేరండి? వెంకటేశ్వరరావు. ఏదండి? తుండూరి వెంకటేశ్వరరావు. హాయ్ చెప్పండి అయితే. చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు. సో మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం మొత్తం అంతా. సో ప్రజెంట్ అయితే మనం పెడన అనే ఊర్లో అయితే ఉన్నామండి. ఊర్లు కూడా చాలా నీట్గా బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి ఊర్లన్నీ కూడా. ఈ ఊరి పేరు చూడొచ్చు మీరు, బల్లిపర్రు. నాకు మెయిన్ ఈ రూట్లో ఉన్న హైలైట్ ఏంటంటే ఊరి పేర్లు అనమాట. నేను ఇప్పటి వరకు వినలేదు కూడా ఈ ఊరి పేర్లు, ఫస్ట్ టైం వింటున్నా, చాలా కొత్తగా ఉన్నాయి. సింగరాయపాలెం. ఇక్కడ చూడొచ్చు ఈ వానర సైన్యం ఎంతమంది ఉన్నారు. 1, 2 కాదండి, పెద్ద టీమే ఉంది, ఒక ఆర్మీ ఉంది ఇక్కడ. అయ్యో అయ్యో, ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత అయితే ఆగానండి కొంతసేపు, ఎందుకంటే ఇందాక నుంచి నేను బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడైతే ఆగలేదనమాట. మన బ్రదర్ అయితే వెనకాల వస్తూనే ఉన్నాడు అన్నమాట. దూరంలో నేను కొంచెం ఫ్రంట్గా వచ్చి ఆగాను అనమాట. సో తను వచ్చిన తర్వాత తను వెళ్తూ ఉంటాడు, నేను వెనకాలనే వెళ్తాను, ఎందుకంటే మనం ముందెళ్ళిన కాడి నుంచి తనకి ఇబ్బంది అవుతుంది. సో అందుకే నేను వెనకాలే వెళ్తాను. మినిమం ఒక 1/2 kilometer ఒక 1 kilometer గ్యాప్లోనే వెళ్తాను అనమాట. నాకు కొంచెం బాధ ఏంటంటే నేను సైకిల్ మీద రాలేకపోయినని ఒక బాధ. అంటే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా, బట్ అది అవ్వలేదు. చూద్దాం. సో మనకి ఈ రైడ్లో తగిలిన ఫస్ట్ రైల్ గేట్ అండి. సో ట్రైన్ అయితే వస్తుంది, ఎటు వస్తుందో తెలియట్లేదు, బట్ గేట్ అయితే వేశారు. ఇక్కడ ఆగాం. చిన్నగా వర్షపు చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ముందుకు
వెళ్దాం, ఎక్కడన్నా ఆగుదాం, బాగా ఎక్కువగా వస్తాయి. ఇలా లెఫ్ట్కి వెళ్తే మచిలీపట్నం అండి, ఇలా స్ట్రైట్ వెళ్తే మనం విజయవాడ వెళ్ళే రోడ్ అనమాట. సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, అలా డౌన్కి అటు లోపలికి వెళ్తే కనుక మచిలీపట్నం. వాడు అటు అనుకుని రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాండి మచిలీపట్నం లోపలికి. మళ్ళీ వెనక్కి వచ్చాం. సో మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను అనమాట. ఫ్రంట్ చూసారు కదా, ఆ ఫ్రంట్ కనిపించే రోడ్లో డౌన్లో వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకుని అటు ఆ రోడ్లో కన్వర్ట్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జామకాయలు కనిపించాయండి, చాలా చోట్ల ఉంది జామకాయలు. బహుశా నాకు తెలిసి అవన్నీ కూడా రేపల్లి జామకాయలు అయ్యి ఉండొచ్చు. అడుగుదాం, రేపల్ల జామకాయ తినాలని మనసంతా తహతహలాడుతుంది అనమాట. సో చూద్దాం, ఇప్పుడు రోడ్ అటువైపుకి వెళ్ళి క్రాస్ అవ్వాలి ఫస్ట్. ఇలా ఈ రోడ్డు మచిలీపట్నం వెళ్ళే రోడ్ అండి. అండ్ ఇది ఇలా అయితే మనకి విజయవాడ వెళ్ళే రోడ్ అనమాట. ఫ్రంట్లో మీకు బోర్డు చూడొచ్చు, అక్కడ విజయవాడ 62 కిలోమీటర్లు, హైదరాబాద్ 341, పూణే 909 కిలోమీటర్లు. ఎంత క్లాసీగా ఉందో నిజంగా. ఇండియన్ ఫ్లాగ్ పెట్టారు, అలాగే మొత్తం జెండాలు, చాలా నీట్గా ఉంది. నేను ఇప్పటి వరకు చూసిన బంకుల్లో ఇదొకటే అన్నమాట, ఎంత బాగున్న బంక్. ఇక్కడ ఈ ఫోటో కూడా చూడండి, చాలా యూనిక్గా ఉంది కదా, హనుమంతుల వారిది. ఇప్పుడైతే ఉయ్యూరు దాటి ఇక్కడ ఒక షాప్ కనిపించిందండి, భోజనం చేస్తున్నాం. బ్రదర్ అయితే భోజనం చేస్తున్నారు, నేనైతే ఫ్రైడ్ రైస్ చెప్తున్నాను అనమాట. సో తినేసి ఒక 2 minutes అలా చూసేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోతాం అనమాట. మనకి ఛాలెంజ్ కంప్లీట్ అయిపోవాలి కదా, ఇంకో 20 కడితే 150 కిలోమీటర్స్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో అది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇంకా మిగతాది ఏం చేయాలని అప్పుడు ఆలోచించాం. సో అక్కడ భోజనం చేసిన తర్వాత బయలుదేరామండి. ఇప్పుడైతే మనకి టోల్ గేట్ ఒకటి ఉంది ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో. చూద్దాం అది ఏం టోల్ గేట్ అండి. సో చూడొచ్చండి, మనం విజయవాడ చేరుకునే దగ్గరలో ఒక 20 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉందన్నమాట దవులూరు యూజర్ ఫీ టోల్ ప్లాజా. సో ఇది క్రాస్ చేయాలి, ఇంకా మనకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట విజయవాడకి. ఇటు పక్క చూసుకుంటే ఇక్కడ అన్ని కంకులు కాలుస్తున్నారండి. అలానే ఇటు పక్క రోడ్స్ మాత్రం పల్లెటూర్లకి భలే ఉన్నాయి.
నాకు అప్పుడు గుంటూరు దాటిన తర్వాత కొన్ని హిల్స్ అవి కనిపించాయి కదా ఊర్లు. సో అలా అనిపిస్తుంది అనమాట ఈ రోడ్లు వెళ్తుంటే. బాగున్నాయి లొకేషన్స్ అయితే. ఇక్కడ నేను చూసుకుంటే ఇంకా మనకి విజయవాడ 17 కిలోమీటర్లు అయితే ఉందండి. సో ఈ విజయవాడ వెళ్తే కనుక ఒక 150 కిలోమీటర్స్ వచ్చినట్టు అనమాట. మన ఈ బ్రదర్ చేసే 200 కిలోమీటర్స్ ఛాలెంజ్. సో ఫైనల్గా అయితే విజయవాడ వచ్చేసామండి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఆ బ్రదర్ ఇంకా వెనకాలే ఉన్నారు, నేను ముందున్నాను అనమాట. సో వెనక్కి వెళ్ళి ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి కలవాలి ఇప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ విజయవాడ నుంచి. క్లైమేట్ అయితే భలే సహకరిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4-6 అవుతుంది. చూద్దాం ఇప్పుడు భీమవరం ఎన్నింటికి వెళ్తాం అనేది. సో మొన్న భీమవరం నుంచి మన కన్యాకుమారికి రైడ్ చేసుకెళ్ళాడు కదా రాము బ్రదర్. సో తను ఇక్కడ కలిసాడు విజయవాడలో. ఓకే బాయ్ బ్రదర్. సో వాళ్ళు డ్రింక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం గంగూరులో ఉన్నామండి. ఇక్కడ గంగూరులో డీమార్ట్ చూడొచ్చు. ఇక్కడ డీమార్ట్ ఇది గంగూరు అనమాట. సో అక్కడ బైపాస్ రోడ్ నుంచి గుడివాడకి వెళ్ళే రోడ్లోకి ఇలా ఈ పొలాల రోడ్లోకి వచ్చామండి, మట్టి రోడ్లోకి. చూడాలి ఈ రోడ్డు ఎంత దూరం వెళ్ళాలి ఏంటో తెలియదు మనకి. గుడివాడకి వెళ్ళే రోడ్లోకి ఇది షార్ట్ కట్ అనమాట. సో అందుకే ఇటు వెళ్తున్నాం. గూగుల్ తల్లిని నమ్ముకుంటూ వెళ్తున్నాం అనమాట ఇటువైపు. సో ప్రస్తుతానికైతే గూగుల్ తల్లి బాగానే తీసుకొచ్చిందండి. మీకు కనిపిస్తుంది కదా ఫ్రంట్లో ఒక రోడ్డు. మనం ఆ రోడ్డుకి స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం గుడివాడ వెళ్ళే రోడ్లో అయితే ఉన్నామండి. కంకిపాడి రోడ్ అంటారనమాట ఇది. సో ఈ రోడ్లో అయితే వెళ్తున్నాం. వెనకాల చూడొచ్చు మీరు. ఆ బ్రో అయితే వెనకాల వస్తున్నాడు. నేను ఫ్రంట్ వెళ్తూనే ఉన్నా. ఇంకా ఇక్కడ నుంచి మాకు గుడివాడ 25 కిలోమీటర్స్ ఉందండి. సో ఈ 25 కిలోమీటర్స్ చూద్దాం. అప్పటికి తను అనుకున్న రీచ్కి ఎంత ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో తెలుస్తుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూడొచ్చండి రోడ్డు ఎలా ఉందో. ఆ రోడ్లో అలా వస్తుందన్నమాట సైకిల్. ఈ ఆఫ్ రోడ్కి వచ్చిన తెప్పలు హ్యాండిల్ మొత్తం లూజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కెనాల్ చూస్తున్నారు కదండి, విజయవాడ కృష్ణా రివర్ కెనాల్ 2 అంట ఇది. ఓకే స్ట్రైట్గా ఉంది. అండ్ ఇటుపక్క చూసుకుంటే ఈ డ్యామ్ ఇక్కడ క్లోజ్ చేసి ఉందన్నమాట. మొత్తం తుక్కుగా ఉందంట. రోడ్ అయితే అస్తవ్యస్తంగా ఉంది, మీరు చూడొచ్చు కూడా ఫ్రంట్లో. అలాంటి రోడ్లో మన బ్రో ఆఫ్ రోడ్ చేసుకుంటూ వస్తున్నాడు. నాకు నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అండి, తన సైకిల్ కండిషన్గా ఉంది కదా, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సో పర్ఫెక్ట్గా ఉన్న సైకిల్ తొక్కడానికి తనకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇప్పటికి మేము స్టార్ట్ చేసి ఈ ఛాలెంజ్ అంటే ఈ రైడ్ స్టార్ట్ చేసి సుమారు ఒక 6 or 8 hours పైనే అవుతుంది. 9 hours దగ్గరలో అవుతుంది. సో తనకే చాలా టఫ్గా ఉంది. ఇన్ కేస్ నేను ఒకవేళ ఆ సైకిల్ కానీ వేసుకొచ్చుంటే నా సిచ్యువేషన్ ఎలా ఉండేదా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎక్కడో మధ్యలో అక్కడ పాడేసి శుభ్రంగా దాన్ని ఆటోకో లేదంటే ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా అంత ఇబ్బంది పడేటోళ్ళు. మరి ఆ దేవుడు ఏ రూపాన్ని ఉంది రక్షించాడో కానీ ఆ సైకిల్ కండిషన్కి నేను ఏదో తొక్కుకుంటూ వచ్చేద్దాం కదా అని అనుకున్నా. బట్ అక్కడ పంచర్ అయిపోవడంతో అది అక్కడ వదిలేయాల్సి వచ్చింది. సో ఇలా బైక్ తీసుకుని స్టార్ట్ అయ్యాను కదా. సో మనం ఏ పని చేసినా అది మంచిదైతే ఖచ్చితంగా దానికి దేవుడితోటి ఖచ్చితంగా ఉంటుందండి. అది మనం బిలీవ్ చేయాలి. అండ్ నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే కేసు మనం ఒకవేళ ఆ సైకిల్ వేసుకొచ్చుంటే నా పొజిషన్ ఏంటా అసలు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అంతే, అలా ఉంటుంది అన్నమాట. ఏది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు. బట్ నాకు ఒక గిల్టీ ఏంటంటే, బ్రదర్ సైకిల్ తొక్కుతున్నాడు, నేనేమో బైక్ పైన వెళ్తున్నాను కదా, కొంచెం గిల్టీగా ఉంది. నాకు కొంచెం తొక్కాలని ఆశగా ఉంది. సరే చూద్దాం, ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఏదైనా తన 200 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ అయిపోతే ఛాన్స్ ఉంటే తొక్కుతాను. ఇక్కడ చూడండి అసలు ఆ రోడ్ అనేది ఎలా ఉందో, చాలా దారుణంగా ఉంది. బైకుల మీద రావడం పర్లేదు కానీ ఆ సైకిల్తో ఆ రోడ్లో అంటే మనకు సవాలని చెప్పాలి. మనకన్నా ఎక్కువ సైకిల్కి అనమాట. ఆ సైకిల్ టైర్లు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో.
ఆ సన్నని టైర్లు నాకు ఇందాక నుంచి చూస్తున్నాను, నాకు అదే అనిపిస్తుంది, ఏమన్నా అయిపోతే ఎలాగరా బాబు ఈ దారిలో అని. ఎలా ఉంది బ్రో ఆఫ్ రోడ్? సో ప్రజెంట్ అయితే మనం నందమూరు అనే ఊర్లో ఉన్నామండి. గుడివాడ ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది మనకి. రోడ్డు చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. మన బ్రదర్కి ఈ రోడ్లో సైకిల్ తొక్కేదానికి అస్సలు అవ్వట్లే పాపం, చాలా ఇబ్బందిగానే ఉంది. ఆ సైకిల్కి తనే అంత ఇబ్బంది పడుతున్నాడంటే నేను పొద్దున్న చైన్ ఊడిపోయే సైకిల్ ఆ సైకిల్ వేసుకొచ్చుంటే నా పరిస్థితి ఎలా అయ్యేదో నాకు అర్థం కావట్లేదు అసలు నిజానికి. మీరు ఇక్కడ చూస్తే రోడ్డు చిన్న రోడ్డు, పక్కా విలేజ్ స్టైల్. ఇక్కడ విగ్రహం చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అండ్ అలానే చెట్లు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ, అంత బ్యూటిఫుల్గా ఉంది కదా. బ్రో ఏంటి ఏమైంది? బ్రో చాలా కష్టంగా ఉంది. రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం, అది కూడా 11 అవర్స్లో. ప్రజెంట్ అయితే గుడివాడలో ఉన్నాం. ఇంక ఇక్కడ నుంచి బైక్ మీద వచ్చేస్తాను, నా వల్ల అట్లా ఇక్కడ బజ్జీలు తిందాక ఆగాం, తినేసి మళ్ళీ మన బండి రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఉంటా. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటా మరి, బాయ్. సో ఫైనల్గా అయితే విజయవాడ ఛాలెంజ్ వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసారు. బ్రో అయితే 200 కిలోమీటర్స్ మొత్తం ఎంతసేపు పట్టింది? 11 అవర్స్ పట్టింది. ఫుల్ స్కారిపోయింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బ్రో చాలా దారుణంగా ఉంది బ్రో. నిజంగా ఫస్ట్ 100 కిలోమీటర్స్ అయితే చాలా స్మూత్గా అయింది. తర్వాత 40 కిలోమీటర్స్ కూడా బాగుంది. ఇంకా తర్వాత నుంచి తెలిసింది విజయవాడ వెళ్ళేదాకా బాగుంది మనకి. అక్కడి నుంచి మనం గుడివాడ రోడ్డుకి ఎక్కడైతే వచ్చామో అక్కడ పడిపోయింది మొత్తం వికెట్. మొత్తం ఆఫ్ రోడింగే. వీడియోలో వస్తుంది మొత్తం రోడ్లే ఉంటుంది. మామూలుగా అయితే లేదండి, రోడ్ తీరిపోయింది అనమాట. సో అందుకే వచ్చి ఇంకా జ్యూస్ తాగేసి ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోతాం. బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుగా తీసుకొస్తాను. ఉంటాను. టాటా, బై.